ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సా మాం పాతు సరస్వతి. భగవతి భారతి నిశ్శేషజాడ్యాపః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, భాగవతోత్తములారా, ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని మనం వింటూ ఉన్నాం. జీవేశ్వర తత్వాన్ని ఆ కపిలుడు తన తల్లికి బోధిస్తూ ఉన్నాడు. అయితే ఆమె ఒక సందేహాన్ని అడిగింది. మళ్ళీ జన్మ కలగకుండా ఉండడానికి మార్గం ఏమిటి స్వామి? నీవే తప్ప ఇతఃపరం వెరుంగను. ఈ విషయాలన్నీ కూడా నాకు తెలిసేటట్లు చెప్పాలి. ఆత్మజ్ఞానం కలగడం చేత మాత్రమే సంసార భయాలు తొలగిపోతాయా? ఏ విధంగా స్వామి అని అడుగుతూ ఉంది. అందుకని ఆ పురుషోత్తముడినే మనము అడగాలి. ఏమని? ఆ అన్నమయ్య రాసినట్లుగా, పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను, నాకు తెలీదు స్వామి అని ఆయన అడిగినట్లుగా అడగాలి మనం. పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను, పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను. ధరలోన నాయందు మంచితనమేది, పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను. అనంతాపరాధములు అటునే మోసేసేవి, అనంతమైన దయ అది నీది. నిన్ను నెరగకుండేటి నీచ గుణము నాది, నిన్ను నెరగకుండేటి నీచ గుణము నాది. నన్ను నెడయకుండేటి గుణము నీది. పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను. ధరలోన నాయందు మంచితనమేది, పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను. నేరమింతయు నాది నేరుపింతయు నీది, సారెకు
అజ్ఞాని నేను జ్ఞానివి నీవు నేరమింతయు నాది నేరుపింతయు నీది సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు ఈ రీతి వెంకటేశ ఈ రీతి వెంకటేశ ఇట్టే నన్నేలితివి ఈ రీతి వెంకటేశ ఇట్టే నన్నేలితివి దారుణిలో నిండెను ప్రతాపము నీది పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ఆహా, ఎంత చక్కటి కీర్తనో చూడండి. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని అజ్ఞానిలాగా స్వామి ఈ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నానయ్యా, నన్ను కాపాడే బాధ్యత నీదే అని అన్నమయ్య చక్కటి కీర్తనలో తెలియజేశారు. ఇప్పుడు ఆ కపిలుడు తన తల్లికి ఏం చెప్తున్నాడో విందాం. అమ్మా, శాస్త్రం చెప్పిన స్వధర్మాన్నించి మరలకపోవడం చేత ఏ విధంగా అంటే ఈ జన్మ లేకుండా చేసుకోవాలో చెబుతున్నాడు. నిర్మలమైన మనస్సుతో శాస్త్రం నిశ్చయించిన భక్తి యోగంతో ఉత్తమ కథలను వినడం చేత వైరాగ్యంతో అంటే ఈ భక్తి చేత మనకు వైరాగ్యం అనేది ప్రాప్తిస్తుంది. ఆ భక్తి కథలను వినడం చేత భక్తికి సంబంధించినటువంటి పాటలను పాడుకోవడం చేత అంతేకాకుండా ఈ ప్రకృతి పురుషుల యథార్థ స్థితిని మనము తెలుసుకోగలుగుతాము. కామ సంబంధం లేని విరక్తి కలగాలి ప్రతి ఒక్కళ్లకు, అంటే కోరిక లేనటువంటి విరక్తి. తపస్సుతో కూడినటువంటి యోగం. తపస్సు అంటే ముక్కు మూసుకుని ఎక్కడో అరణ్యంలో కూర్చోవడం మాత్రం కాదు. అన్నిటినీ వదిలిపెట్టి తామర పువ్వు మీద నీటి పొట్టులాగా ఇది మనము రోజుకు ఎన్ని వందల సార్లు చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ విధంగా అంటే ఈ సంసారంలో ఉంటూనే ఒక తపస్సులాగా ఈ సంసారాన్ని కూడా మనము చేయాలి. తీవ్రమైనటువంటి ఏకాగ్రత గల మనస్సుతో ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా మనసు మాత్రము ఆ విష్ణుమూర్తి యొక్క చరణార విందాల మాత్రమీదే ఉండాలన్నమాట. అది చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉంటే ఆ పురుషునికి ప్రకృతికి కల ద్వంద్వ వైఖరి అది కూడా దగ్ధమై మాయమైపోతుంది. ఏ విధంగా అంటే అరణిలో ఉండే అగ్ని తనకు ఆధారమైనటువంటి అరణిని కూడా దహించి వేసినట్లు జ్ఞానం వల్ల జ్ఞానతత్వం వల్ల అన్ని దోషాలు ఈ కనిపించే ప్రకృతిని జీవుడిని అనుభవించి వదిలివేస్తాడు అని ఈ విధంగా చెప్తున్నాడు. అంటే ఈ ప్రకృతిలో ఉండే అన్ని అనుభవిస్తూనే జీవుడు పరమాత్మను చేరుకోవచ్చు అని చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా చూడండి. విను ప్రకృతి నైజ మహిమంబున తనలోనున్న ఎట్టి పురుషునకు మహేషునకు
అశుభ విస్ఫురణు వనయముగా వింపజాలదది ఎట్లనినన్. ప్రకృతి నైజ మహిమంబున తనలో ఉన్న ఎట్టి పురుషునకు, అంటే ప్రకృతి స్వమహిమతో తనలో ఉన్నటువంటి స్వతంత్రుడైన పరమాత్మ, ఆనందాన్ని పొందినటువంటి ఆ పరమాత్మకు ఎల్లప్పుడూ కీడు చేయలేదు. అది ఎలా అంటే, పురుషుడు నిద్రలో కలలయందు అనర్థముల్ ప్రబోధమందరయగమిథ్యలై పురుషునందు ఘటింపని కైవడిన్ పరేశ్వరునకు ఆత్మనాథునకు సర్వశరీరికి కర్మసాక్షికిన్ బరువడి పొందవెన్నటికి ప్రాకృత దోషములంగనామణి. అమ్మా, స్త్రీలందరిలోకి రత్నం లాంటి దానివి నీవు. విను, ఏ విధంగా అంటావా? పురుషుడు నిద్రలో కలల బొందు ననర్థముల్ ప్రబోధమందు అరయగ మిథ్యలై. ఏ విధంగా నిద్రించేటప్పుడు రకరకాలైనటువంటి కలలు వస్తాయి. వాటిలో రకరకాల మనము సుఖాన్ని పొందుతాము, దుఃఖాన్ని పొందుతాము, అనర్థాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. కానీ నిద్ర మేల్కోగానే అవన్నీ ఏమవుతాయి? అసత్యాలు, నిజంగా కలిగినవి కాదు, కానీ మనం నిజంగా అనుభవించినట్టే అనిపిస్తాయి. ఆ విధంబుగా ఘటంపని కైవడి పరేశ్వరునకు ఆత్మనాథునకు సర్వశరీరికి కర్మ సాక్షికిన్ బరుపడి పొందవెన్నటికి. ఆ స్వామి ఎలా ఉంటాడంటే, అందరి శరీరాల్లో, సర్వ శరీరాల్లో. ప్రహ్లాదుడు అదే చెప్తాడు, నాయనా ఎక్కడని అడుగుతున్నావా? ఎందెందు వెదకిన నందందే కలడు దానవాగ్రణి వింటే అని చెప్తాడు. సర్వ శరీరులకు ఉన్నాడు స్వామి ఆయన అని చెప్తాడు. ఆ విధంగా ఆత్మనాథునకు, ఈ ఆత్మకు ప్రభువు ఆ స్వామి. అంతేకాదు, కర్మసాక్షికి, మనం చేసేటువంటి కర్మలన్నీ ఎవరు చూస్తారు, ఎవరు చూడొచ్చారా, మంచి కర్మలా చెడ్డ కర్మలా, వీటికి మళ్ళీ లెక్క ఉంటుందా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి కర్మ కూడా కర్మసాక్షి అయినటువంటి ప్రత్యక్ష సాక్షులు ముందు సూర్యచంద్రులు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆ స్వామికి తెలుస్తూనే ఉంటాయి. ఆ కర్మసాక్షి అయినటువంటి పరమాత్మ పరువడి పొందవెన్నటికి, సర్వ శరీరాల్లో ఉండే ఆత్మప్రభు అయినటువంటి ఆ స్వామికి ప్రకృతిలో ఉండే దోషాలు ఎప్పటికీ ఆయనకు అంటవు. ప్రకృతిలో రకరకాలైన దోషాలు అంటూ ఉంటాయి, కానీ అవి ఆ స్వామిని పరమాత్మను మాత్రము కప్పివేయలేవు. ఎందుకంటే అందరి శరీరాల్లో కూడా ఆయన ఆత్మగానే ఉంటాడు. ఆత్మ పరమాత్మ మనందరికీ హృదయంలో ఆత్మ పరమాత్మ. కానీ ఆ రెండిటిని మనం ఐక్యం చేసేటువంటి సాధన మనము చేసినట్లయితే ఆత్మజ్ఞానాన్ని పొందుతాము. అధ్యాత్మ తత్పరుడగువాడు పెక్కు జన్మంబుల పెక్కు కాలంబులందు బ్రహ్మపద ప్రాప్తి పర్యంతమును బుట్టు సర్వార్థ వైరాగ్యశాలియగుచు పూని నా భక్తులచే ఉపదేశింపబడిన విజ్ఞాన సంపత్తి చేత పరగ ప్రబుద్ధుడై బహువారములు భూరిమత్ ప్రసాద ప్రాప్తి మతిదనర్చు నిజ పరిజ్ఞాన విచ్ఛిన్న నిఖిల సంచయుండు నిర్ముక్త లింగదేహుండు నగుచు అనగ యోగీంద్ర హృద్గేయమగు మదీయ దివ్యధామంబునందు సందీప్తుడగుచు. అయితే ఏ విధంగా ఉండాలి మరి అంటే, కర్మ ఈ జన్మ కలగకుండా జన్మరాహిత్యాన్ని పొందడానికి ఏం చేయాలి? ఆధ్యాత్మతత్వాన్ని ఎప్పుడు కూడా అలవర్చుకోవాలి. అదే అంటే ఆ భగవంతుడి లీలలు వింటూ, భగవంతుని కథలు వింటూ, భగవంతుడే స్వామి అన్నిటికీ నీవే అని అధ్యాత్మ తత్పరుడయ్యేటువంటి వాడు
పెక్కు జన్మంబుల పెక్కు కాలంబులందు బ్రహ్మపద ప్రాప్తి పర్యంతమును పుట్టు. అయితే ఆధ్యాత్మ జ్ఞాన ఆసక్తి కలిగినటువంటి వాడు బ్రహ్మపదం లభించేదాకా జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. జన్మ లేకుండా చేసుకోవడం అంటే అంత సులభమైనటువంటి పని కాదు. కానీ ఆ బ్రహ్మపదాన్ని లభించే వరకు కూడా మంచి జన్మలు, అవి కూడా పూర్వజన్మ సంకల్పాలు, అవన్నీ జ్ఞానాన్ని కలిగినటువంటి జన్మలు ఎత్తుతూ ఉంటాడు. బ్రహ్మపద ప్రాప్తి పర్యంతము పుట్టు. సర్వార్థ వైరాగ్యశాలియగుచు పూని నా భక్తులచే ఉపదేశింపబడిన విజ్ఞాన సంపత్తి చేత. అయితే ఆ పుట్టినప్పుడు అతనికి అన్ని విషయాల మీద వైరాగ్యం ఉంటుంది. అది ఏ విధంగా అలవడింది? నా భక్తి వల్ల ఆ వైరాగ్యము అలవడుతుంది. ఏ విధంగా ఉంటాడు? నా భక్తుల ఉపదేశం చేత కలిగినటువంటి విశేష జ్ఞానము. ఎప్పుడు కూడా ఎవరైనా మంచిగా చెప్తారా, వింటామా? గురువుల దగ్గరికి వెళదామా? వారిని గౌరవిస్తామా? వారు చెప్పే మంచి వాక్యాలను అలవర్చుకుందామా? ఈ విధమైనటువంటి ఆ జ్ఞానంతో ఉంటాడట ఆ ఆధ్యాత్మ జ్ఞానాసక్తుడు. ఆ విధంగా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అదే ఉంటుంది మనసులో. విశేష జ్ఞాన సంపద. అతడు జాగృతుడవుతాడు. అంటే కుండలిని శక్తి ఎప్పుడు కూడా జాగృతమై ఉంటుందన్నమాట. ఆ విధంగా బహువారములు భూరిమత్ ప్రసాద ప్రాప్తిమతి తనర్చు. భూరిమత్ ప్రసాద ప్రాప్తిమతి తనర్చు అంటే అతనికి నా అనుగ్రహం కావాలనే కోరిక. మత్ ప్రసాద ప్రాప్తి మతి దనర్చు. ఎప్పుడు కూడా స్వామి నీ అనుగ్రహం మాత్రమే నాకు కావాలి, ఇంకేమీ అవసరం లేదయ్యా అనుకుంటూ ఉంటాడట. నిజ పరిజ్ఞాన విచ్ఛిన్న నిఖిల సంచయుండు నిర్ముక్త లింగ దేహుండు నగుచు. నిజ పరిజ్ఞాన విచ్ఛిన్న అంటే నిజమైనటువంటి ఆత్మజ్ఞానం చేత అతనికి మిగతా అనుమానాలన్నీ కూడా తొలగిపోతాయట. ఇంకెందుకుంటాయి అనుమానాలు? ఆ స్వామిని తెలుసుకున్న తర్వాత ఇక సంశయాత్మ అనేది ఉండనే ఉండదు. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, సంశయాత్మకు అన్నీ సంశయంగానే కనిపిస్తూ ఉంటాయట. మనము ఈ విధంగానే తీర్థం పుచ్చుకోవాలేమో, ఈ విధంగానే నమస్కారం చేయాలేమో, ఈ విధంగానే దీపం పెట్టాలేమో, ప్రతిదీ మనం అనుమానిస్తూ ఉంటే మనకన్నీ కూడా అనుమానించినట్లుగానే జరుగుతూ ఉంటాయి. మనకు కావలసింది నిర్మలమైనటువంటి భక్తి. ఇవన్నీ కాదు. ఆ స్వామి మీద మనస వాచ కర్మణ ఎప్పుడు కూడా ఆ స్వామిని కోరుకుంటూ, ఆయన అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉన్న వాళ్లకు ఆ సంశయాలనేవి ఉండనే ఉండవు. ఆ తర్వాత ఏమవుతుంది? నిర్ముక్త లింగదేహుండు నగుచూ. లింగదేహం అంటే కారణ శరీరం అనేది నశిస్తుంది. మనం అనుకున్నాం కదా, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఇవన్నీ కూడా మనిషికి ఉంటాయి, ప్రతి మనిషికి. కారణ శరీరం ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు ఏమవుతుంది? అనగ యోగీంద్ర హృద్గేయమగు మదీయ దివ్యధామంబునందు సందీప్తుడగుచూ. అంటే యోగి శ్రేష్ఠులందరూ కోరుకుంటారే అది ఆ దివ్యధామం. అంటే నన్ను చేరుకుంటాడు, తేజస్శాలి అయిపోతాడు అతను. ఎప్పుడు కూడా తేజస్సు అంటే ఆత్మ పరమాత్మలో లీనమైపోయిన తర్వాత ఇంకా జీవుడికి దేవుడికి ఏమైనా భేదం ఉంటుందా? ఉండనే ఉండదు అని చెప్తున్నాడు ఈ జీవేశ్వర తత్వంలోనే. ఎంత మంచి విషయాలు చెప్తున్నాడో వినాలి, మనం అర్థం చేసుకోవాలి. మరియు అణిమాద్యష్టైశ్వర్యంబులు మోక్షంబున కంతరాయంబులు గావున వాణియందు విగత సంగుండును మదీయ చరణ సరోజ స్థిత లలితాంతరంగుండును అగువాడు మృత్యుదేవతనపహసించి మోక్షంబునొందునని చెప్పి వెండియు యోగ లక్షణ ప్రకారంబు వినిపింతు వినుమని భగవంతుడైన కపిలుడు నృపాత్మజకిట్లనియే. అయితే అణిమాద్యష్టైశ్వర్యంబులు ఇవన్నీ అంటే అణిమా సిద్ధి, లఘిమా సిద్ధి, గరిమా సిద్ధి,
ఇవన్నీ ఆశించే వాళ్ళు మోక్షాన్ని ఆశించలేరు. ఇవన్నీ కూడా మోక్షానికి 8 ఐశ్వర్యాలు విఘ్నాలవుతాయి. కాబట్టి ముందు వాటి మీద ఆసక్తి లేకుండా కేవలము మదీయ చరణ సరోజ స్థిత లలితాంకు, స్వామి ఎప్పుడు కూడా నా హృదయంలో నీ పాదపద్మాలు మాత్రమే నిలిచి ఉండేటట్లు ఆశీర్వదించవయ్యా అని కోరుకునేవాడు ఈ అణిమాద్యష్ట సిద్ధులన్నిటినీ కూడా జయిస్తాడు. మృత్యుదేవతనపహసించి, మృత్యువును చూసి భయపడడు, పరిహసిస్తాడట, ఎగతాళి చేస్తాడు. వస్తేరా నాకేమిటి, ఎప్పుడైనా ఇక్కడ నుంచి వెళ్ళవలసిన వాళ్లమే కదా అని మృత్యువుకప్పుడు భయపడడు, పరిహసిస్తాడు. పరిహసించి మోక్షంబునొందునని, ఎప్పుడైతే ఈ అణిమాద్యష్ట సిద్ధులన్నిటినీ కూడా వదులుకొని స్వామి చరణాలనే ఆశ్రయించి మృత్యువును గురించి భయపడకుండా ఎవడైతే ఉంటాడో వాడు నిజమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు తల్లి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా దీనిధులయ్యును యోగ విధానంబున చేసి మనముతగ విమలంబై మానితమగు మత్పదముంబూనుదురు ఆ యోగ ధర్మముల నెరిగింతున్. అంతేకాదు, ధీనిధులయ్యును యోగ విధానంబున చేసి, ధీనిధులు అంటే వివేకం, తెలివితేటలు కలిగి ఉన్నా కూడా అంతే యోగ పద్ధతిలో మనస్సు నిర్మలంగా చేసుకుని నా పదవిని, మోక్ష పదవిని పొందుతారు. ఆ యోగ మార్గం ఏమిటి, ఆ యోగ లక్షణాలు ఏమిటి అని చెబుతూ ఉన్నాడు. అది ఎట్లనిన శక్తి కొలది స్వధర్మాచరణంబును, ఎప్పుడు కూడా పరధర్మం పాటించకూడదు, మన స్వధర్మాన్ని విడిచిపెట్టకూడదు. భగవద్గీతలో అదే శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు అనుసరించాలి. శాస్త్ర వినిషిద్ధ ధర్మ కర్మంబులు మానుటయు, శాస్త్రాల్లో నిషిద్ధ కర్మలు కొన్నున్నాయి. అసత్యం ఆడకపోవడము, అదేవిధంగా ఆ రకరకాలైనటువంటి చెడు అలవాట్లకు లొంగకుండా ఉండడము, ఈ రకమైనటువంటి శాస్త్ర వినిషిద్ధ ధర్మ కర్మములు చేస్తూ దైవికంబై వచ్చిన అర్థంబు వలన సంతోషించుటయు, ధర్మార్థ కామ మోక్షములు అంటారు. అంటే ఆ ధర్మముతో ఉన్నటువంటి ఆ ధర్మముతో ఆచరించవలసినటువంటి కర్మలను మాత్రమే అనుసరిస్తూ ఈ విధంగా మనము ఆనందంగా ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. ఇంకా స్వధర్మాచరణము చేస్తూ మహాభాగవత శ్రీ పాదారవిందార్చనంబును గ్రామధర్మ్య నివృత్తియో, మహాభాగవత శ్రీ పాదారవిందార్చనము, మహాభాగవతులు అంటే గొప్ప వాళ్ళైనటువంటి పురుషులను ఎప్పుడు కూడా సేవిస్తూ ఉండాలి, వారిని పూజిస్తూ ఉండాలి. అంతేకాకుండా రతియుమితంబై శుద్ధంబైన ఆహారంబు సేవయు విజనంబై నిర్బాధకంబైన స్థానంబున ఉండుటయు, ఆ శృంగారంలో కూడా మితంగా పాల్గొంటూ శుద్ధమైనటువంటి ఆహారాన్ని సేవిస్తూ నిర్బాధకంబైన స్థానంబున నుండుటయు, అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా మనల్ని ఏ విధంగా కూడా బాధించకూడదు, ఆ విధమైనటువంటి స్థానంలో మనము ఉండాలట, అది కూడా మనము చూసుకోవాలట. అంతేకాకుండా హింసారాహిత్యంబను సత్యంబను, హింసారాహిత్యమైన సత్యంబు, ఎవరిని కూడా నిందించడం వలన కూడా అది కూడా హింస కిందే చూడబడుతుంది. కాబట్టి హింసారాహిత్యమైన సత్యం, సత్యం చెబుతూ మనం చెప్పే సత్యం ఎవరిని హింసించకుండా ఉండాలి. అస్తేయంబును తనకెంత అర్థంబుపయోగించునంత అర్థంబు స్వీకరించుటయో, ఇది కూడా చెప్తున్నారు, మనకు అవసరమైనంత మాత్రమే అర్థాన్ని స్వీకరించాలట.
అవసరము లేని దానిని దానముల కింద సమర్పించాలి. అంతేకాకుండా బ్రహ్మచర్యంబును తపస్సౌచంబులును స్వాధ్యాయ పఠనంబులును పరమ పురుషుడైన సర్వేశ్వరుని అర్చనంబును మౌనంబును. తపస్సౌచంబులును స్వాధ్యాయ పఠనంబును. ఇక ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. వేద శాస్త్రాలు అర్థం చేసుకుంటూ చదవాలి, భగవంతుణ్ణి పూజిస్తూ ఉండాలి, అలాగే మౌనంగా ఉండాలి, స్థిరాసనాన్ని వేసుకుని ఉండాలట. ప్రాణవాయు స్వవశీకరణంబును. ప్రాణవాయు స్వవశీకరణం, ప్రాణవాయుని వశం చేసుకోవాలి. అదేవిధంగా ఆ ప్రాణాయామంలో దాన్ని వశం చేసుకోవాలి. ప్రత్యాహారం అంటే మనసుతో ఇంద్రియాలను విషయాల నుంచి మరలించి హృదయంలో నిలుపుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, మూలాధారాది స్థానంబులలో ఒక్క స్థానంబునందు హృదయగతంబైన మనస్సు తోడ ప్రాణధారణంబును. మన శరీరంలో చక్రాలు ఉంటాయి కదా, మూలాధార చక్రం మొదలైన 6 చక్రాలు ఉంటాయి కదా, వాటిలో మూలాధారం మొదలు ప్రతి చక్రస్థానంలో హృదయంలో ఉండే మనస్సుతో కూడా ప్రాణాలను నిలపాలి. అంటే ఈ హృదయంలో ఉండే ఆ మనస్సుతో ప్రాణాలన్నింటినీ కూడా నిలపాలి. అంతేకాకుండా ఇంకా చెప్తున్నాడు చూడండి, వైకుంఠుడైన సర్వేశ్వరుడు ప్రవర్తించిన దివ్యలీలా చరిత్ర ధ్యానంబును మానసైకాగ్రీకరణంబును పరమాత్మయగు పద్మనాభుని సమానాకారతయను సమాధానంబును ఇదియునుంగాక తక్కిన వ్రతదానాదులంజేసి మనోదుష్టంబైన అసన్మార్గంబును పరిహరించి. ఇంకా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఆ స్వామిని శ్రీహరి దివ్యలీలా చరిత్రలను ధ్యానం చేయాలట, ఏకాగ్రం చేయాలి మనస్సును. ఆ శ్రీహరితో సమానాకారత అంటే ఆత్మ పరమాత్మలో పూర్తిగా లీనమైనప్పుడు మాత్రమే ఇక ఆత్మకు పరమాత్మకు భేదం అనేది ఉండనే ఉండదు. ఇక వ్రతదానాదులు ఇంకా ఏమిటి? ఏ విధంగా? ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో కూర్చొని శ్వాస మార్గాన్ని పూరకం వాయు లోపలికి తీసుకోవడం, వదిలిపెట్టడం, మధ్యలో వాయువును సుషుమ్న నాడి వద్ద నిలుపుకోవడం, ఆ సుషుమ్న నుండి మంచి నిజమైనటువంటి ఆత్మజ్ఞానం అనేది నిలపబడుతుంది. అందుకనే మనము ఆజ్ఞాచక్రంలో బొట్టును ధరిస్తాం. ఆ విధంగా ఉండమని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏ విధంగా చెప్తూ ఉన్నాడు చూడండి, యోగికి క్రమ్మరన్ ప్రాణాయామంబను పావకుని చేత వాతపిత్త శ్లేష్మంబులను దోషంబుల భస్మీకరణంబు చేసి ధారణంబుల చేత కిల్బిషంబులను ప్రత్యాహారంబు చేత సంసర్గంబులను దహనంబు చేసి ధ్యానంబు చేత రాగంబుల సత్వాది గుణంబులను నివారించి స్వనాసాగ్రావలోకనంబు చేయుచు. ఈ విధంగా ఆ వాయువును తీసుకుని వదిలిపెట్టడం, చంచలమైనటువంటి మనస్సును స్థిరం చేసుకోవడం, అంతఃకరణాన్ని అగ్నివాయువులతో ఏమవుతుంది, బాగా కాలిపోయి మకిలి అంతా పోయినటువంటి బంగారంలాగా నిర్మలం చెయ్యాలి. ఏ విధంగా? ఈ రేచక కుంభక పూరకాలతో, ఇంద్రియ నిగ్రహంతో అంతఃకరణాన్ని అగ్నివాయువులతో దహించినటువంటి ఒక బంగారంలాగా దహించాలి అని చెప్తున్నాడు. అందుకనే ప్రాణవాయువుని అదుపులో ఉంచుకున్న యోగికి ప్రాణాయామాలు అనేటువంటి అగ్ని, వాత, పిత్త, శ్లేష్మ దోషాలన్నీ కూడా భస్మమైపోతాయి. అందుకనే మనకు వచ్చే రోగాలన్నీ కూడా వాత, పిత్త, శ్లేష్మం ఈ మూడిటి వల్లనే మనకు అన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. అవన్నీ భస్మమైపోతాయి. అందుకనే ఆహారము తీసుకోకపోయినా ఎలా ఉన్నా కూడా ఆ ప్రాణులు హాయిగానే ఉంటారు. అది మనం ఇక్కడ గ్రహించవలసింది.
ప్రత్యాహారంతో విషయ సంసర్గాన్ని దగ్ధం చేస్తారు. ధ్యానంతో అన్నిటినీ రాగాలను, మోహాలను, సత్వాది గుణాలను నివారించి యోగి తన నాస అగ్రాన్ని చూస్తూ శ్రీహరిమూర్తిని ధ్యానిస్తూ ఉండాలట. ఇవన్నీ జన్మ లేకుండా చేసుకోవడానికి చేయవలసినటువంటి పనులు. దరదర వింద సుందర పత్ర రుచిరాక్షు సలిలత శ్రీవత్స కలిత వక్షు నీల నీరద నీల నీలోత్పల శ్యాము నళినాలకుల మాలికాభిరాము కౌస్తుభ రుచిర ముక్తాహారయుత కంఠు యోగి మానస పంకజోపకంఠు సతత ప్రసన్న సస్మిత వదనాంభోజు దినకర కోటి సందీప్త తేజు సలలితానర్ఘ్య రత్న కుండల కిరీట హార కంకణ కటక కేయూర ముద్రిక తులా కోటి భూషు భక్త ప్రపోషు కింకిణీయుత మేఘలా కీర్ణ జగను. ఏ విధమైనటువంటి శ్రీహరిని ధ్యానించాలి, ఆ ముక్కు చివర నిలుపుకోవాలి అని చెప్తున్నాడు కదా. దరదర వింద సుందర పత్ర రుచిరాక్షు. దరదర వింద అంటే ఎప్పుడు కూడా ఆనందంతో వికసించే ఉంటాయట ఒక పద్మం యొక్క ఆ పద్మాల్లాగా ఆయన కనులు వికసించి ఉంటాయి. సుందర పత్ర రుచిరాక్షు పద్మపు రేకుల్లాగా విచ్చుకునే ఉంటాయట. సలలిత శ్రీవత్స కలిత వక్షు. ఆ శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ ఆయన ఎదపై ఎప్పుడూ ఉంటుందిట. శ్రీవత్స వక్షస అంటారు. అంటే ఒక రకమైనటువంటి అందమైనటువంటి పుట్టుమచ్చ ఆయన ఎదపై శ్రీవత్సం అది ఎప్పుడూ కలిగి ఉంటాడు. నీల నీరద నీల నీలోత్పల శ్యాము. నల్లని మేఘల్లాగా నీల నీరద నీలోత్పల శ్యాము. ఎలాగా శ్యామల వర్ణం కలిగినటువంటి శరీరం. నలినాకులాకుల మాలికాభిరాము. అంతేకాకుండా ఆయన శిరోజాలు ఎలా ఉంటాయంటే తుమ్మెదల సమూహాల్లాగా అందమైనవి, మనోహరంగా ఉంటాయట. ఇక యోగి మానస పంకజోపకంఠు. యోగి మానస పంకజోపకంఠు అంటే యోగుల మనస్సులతో పద్మాల సమీపంలో ఉంటాడు. యోగుల మనస్సులనే పద్మాల సమీపంలో మధ్యలో అందమైన పద్మంలాగా ఉంటాడు. కౌస్తుభ రుచిర ముక్తాహారయుత కంఠు. కౌస్తుభమణితో అందమైన ముత్యాల దండ ఆయన మెడలో ఉంటుంది. అంతేకాకుండా సతత ప్రసన్న సస్మిత వదనాంబోజు. ఎప్పుడు ప్రసన్నంగానే ఉంటాడు. ఆయనకు అప్రసన్నం అనేది ఉండనే ఉండదు. ఒక బాధ, ఒక సమస్య, ఒక దుఃఖము ఇవన్నీ మనకుంటాయి కానీ ఆ స్వామికి ఎప్పుడూ ఉండవు. ఆయన సర్వసంగ పరిత్యాగి, ఎప్పుడు కూడా ఆనందంతోనే ఉంటాడు. సస్మిత వదనాంబోజు దినకర కోటి సందీప్త తేజు. కోటి సూర్యప్రకాశంతో దీపిస్తూ ఉంటాడు. సలలితానర్ఘ్య రత్న కుండల కిరీట హార కంకణ కటక కేయూర ముద్రిక. బా ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఆ రత్న కేయూరాలు, కుండలాలు, కిరీటము, హారాలు, కంకణాలు, చక్కటి మొలతాడు. ఇంకా అంతేకాకుండా బాహుపురులు, ఈ రెండు బాహువులకు కూడా ధరిస్తారు కదా కేయూరాలు, అవన్నీ కూడా ధరించి ఉంగరాలు, కాలి అందెలు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఇవన్నీ కలిగి ఉన్నటువంటి స్వామిని నీ మనసులో నిలుపుకోవాలి. ఇవన్నీ ఊహించుకోవాలి మన మనసులో. ఆ స్వామి ఆకారాన్ని ముద్రించుకోవాలట. ఇవన్నీ ధరించున్నాడు స్వామి. పీతాంబరాన్ని ధరించాడు. రత్న కంకణాలు, కేయూరాలు, హారాలు, కటకాలు, కంకణాలు, బాహుపూరాలు. ఆ అన్నమయ్య రాసినటువంటి సంకీర్తన పాడుకుంటే మనకు అలాగే ఆయన ఆభరణాలతో అలంకరణతో మనకు కనిపిస్తాడు కదా. ఆ విధంగా ఇక్కడ పోతనామాచ్యుడు చెబుతూ ఉన్నాడు మనకి, ఆయనను వర్ణిస్తూ ఉన్నాడు. కింకిణీయుత మేఘలా కీర్ణ జగను.
కింకిణీయుత, నడుముకు కూడా చిరు మువ్వలు కలిగినటువంటి మేకల వడ్డాణాన్ని ధరించి ఉన్నటువంటి స్వామిని చూసారా. ఆ ధ్యానం చేసినప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి బయట మూర్తికి ఏ విధంగా అలంకారం చేస్తామో మన మనసులో కూడా ఆ స్వామిని ఆ విధంగానే ఊహించుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా కంజాత కింజల్క పుంజ రంజిత పీత కేశేయవాసు జగన్నివాసు శత్రుభీకర చక్ర శంఖ గదా పద్మ విహిత చతుర్బాహు విగతమోహో నుత భక్తలోక మనోనేత్రవర్ధిష్ణు లాలిత సద్గుణాలంకరిష్ణు వరకుమారక వయః పరిపాకు శుశ్లోకు సుందరాకారు యశో విహారు సకలలోక నమస్కృత చరణ కమలు భక్తలోక పరిగ్రహ ప్రకటశీలు దర్శనీయ మనోరథదాయి కీర్తనీయ తీర్థయశో మహనీయ మూర్తి. ఆహా, ఇవన్నీ కూడా ధ్యానంలో మనము ఊహించుకోవాలి. కంజాత కింజల్క పుంజర రంజిత పీత కౌశేయవాస. ఎలా ఉంది ఆయన ధరించినటువంటి పట్టుబట్ట అంటే కంజాత కింజల్క పుంజ రంజిత. ఒక కమలంలో, అది ఏ కమలమైనా మధ్యలో ఉన్నటువంటి కేసరాలు పచ్చటి రంగులో ఉంటాయి, కేసర సమూహం. అలాంటి రంగులో, పచ్చటి రంగులో ఆయన ధరించినటువంటి పట్టుబట్ట ఉందట. అంతేకాకుండా శత్రుభీకర చక్ర శంఖ గదా పద్మ విహిత చతుర్బాహు, 4 చేతుల్లో శంఖు చక్రాలు గదా పద్మంని ధరించి ఉన్నాడు. విగత మోహు, మోహముందా ఆయనకి? ఎలాంటి మోహము లేదు, ఎవరి మీద ఎలాంటి మోహము, అందరము సమానమే ఆయనకు. నుత భక్తలోక మనోనేత్రవర్ధిష్టు, ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఆ భక్త సమూహం యొక్క మనస్సులనే నేత్రాలతో పెంపొందిస్తూ ఉంటాడు. అందరూ మనస్సుతో నమస్కరించాలి ఆయనకు, కళ్ళతో కాదు. అప్పుడే ఆయన అందరి కళ్ళకు, మనోనేత్రానికి కనిపిస్తాడు. లాలిత సద్గుణాలంకరిష్ణు, లాలిత సద్గుణ అలంకరిష్ణు. ఈ అలంకారాలన్నింటికంటే ముఖ్యమైనది సద్గుణం, దానితో అలంకరింపబడి ఉంటాడు. అందుకే అంటారు, అన్ని చక్కగా అలంకరించుకుని ముఖం ఎప్పుడు మొటమొటలాడుతూ ఉంటే ఆ అందం అనేది రాదు. చక్కగా కళగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా, సంతోషంగా, చక్కగా ఒక బొట్టు పెట్టుకున్నా చాలు, కళ్ళకు కాటుక పెట్టుకొని ఆ స్త్రీ చాలా లక్ష్మీ కళ ఒట్టి పడుతూ ఉంటుందంటారు పెద్దవాళ్ళు. మానసిక ప్రశాంతత, మానసిక సౌందర్యాన్ని నిజంగా కలిగి ఉండేవాళ్ళు అచ్చమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంటారు. ఆ స్వామి అలా ఉంటాడట. అంతేకాకుండా వరకుమారక వయః పరిపాకు, ఆహా ఎంత చక్కటి, ఎప్పుడు కూడా 16 ఏళ్ల వయసులోనే ఉంటాడు ఆయన. చిన్నవాడు, పవిత్ర కీర్తితో ఉంటాడు. అంతేకాకుండా ఇంకా ఎలా ఉంటాడు? సుశ్లోకు సుందరాకారు యశో విహారు సకల లోక నమస్కృత చరణ కమలు. ఆ స్వామిని మనసులో ధ్యానిస్తేనే చాలు, తలుచుకుంటేనే చాలు, స్వామి నీ చరణాలకు కోటి నమస్కారాలు చేయాలనిపిస్తుంది. భక్తలోక పరిగ్రహ ప్రకటశీలు, భక్తలోక పరిగ్రహ అంటే ఆయన స్వభావం ఎట్లాంటిదంటే, ఎవరైనా బాధపడుతూ ఉంటే వారిని తన కౌగిలిలోకి తీసుకుంటాడట, తన దగ్గరికి తీసుకుంటాడట. అంత దయగలిగినటువంటి స్వామి. దర్శనీయ మనోరథదాయి అంటే ఆయనను దర్శిస్తేనే చాలు, అనుకున్నవన్నీ కూడా జరిగిపోతాయి, ఇంకా ఆయన కోరుకోవలసిన అవసరమే లేదు. కీర్తనీయ తీర్థ యశో మహనీయ మూర్తి, కీర్తనీయ తీర్థ యశో మహనీయ మూర్తి అంటే పవిత్రులైనటువంటి వారికి అందరికీ కూడా ఆయన దర్శనీయుడు, యశస్సు కలిగించేటువంటి వాడు. అలాంటి స్వామికి ధ్యానంలో నిలిపి
ఎవరైతే నమస్కరిస్తారో వారి కోరికలన్నీ తీరుస్తాడమ్మా. నీవు కూడా ఆ స్వామిని ధ్యానించాలి యోగంతో. ఇక్కడ యోగ మార్గాన్ని గురించి కపిలుడు బోధిస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఏం బోధిస్తాడో మనము తరువాత తెలుసుకుందాం. ఇవన్నీ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు చెప్పుకోవాలి అంటే ఒక్కొక్క మార్గంలో ఏ విధంగా మనము చరిస్తే ఆత్మజ్ఞానాన్ని పొందుతామో కపిలుడు చెప్పినటువంటి తత్వజ్ఞానము బోధపడుతుంది. ఇక్కడ జీవేశ్వర తత్వంలో మనము తెలుసుకోవాలి. ఈ విధంగా ఆ కపిలుడు యోగ మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు. రేపేం చెప్తాడో తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహైః తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.